అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం 3:20 సమయంలో అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతులకు గణనీయ సంఖ్యలో పంట పండిస్తున్నారని, కోస్తా ప్రాంతంలో 80 నుండి 90%, రాయలసీమ ప్రాంతంలో కౌలు రైతు సంఘంలు 60 నుంచి 70%, ఉత్తరాంధ్రలో 70% కౌలు రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని, అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు వ్యవసాయం చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా కౌలు వ్యవసాయం చేసే వాణిజ్య పంటలకు, ఆహార పంటలకు, ఉద్యాన మరియు కూరగాయల తదితర పంటలకు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు, బ్యాంకు రుణాలు అందడం లేదని, కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని, వీటన్నిటిని పరిష్కరించాలని కూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగిందని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శివ, మహిళా సమైక్య మండల నాయకురాలు సరస్వతి, లలితమ్మ, లక్ష్మీదేవి, రైతులు హొన్నప్ప, గోవిందు నాయక్, ఓబులేసు, ఈశ్వరయ్య, రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు భూమి యజమానులు లేకుండా, ఎవరు సూటి లేకుండా బ్యాంకులో 2 లక్షల రుణాలు ఇవ్వాలని ఈరోజు మండల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మండలాఫీసుల్లో ధర్నా కార్యక్రమం చేయబడుతున్నది. ఎందుకంటే రైతులకు పంట పండలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ పంటలు పండలేదని రైతులు కౌలుకి ఇస్తున్నారు. ఆ కౌలుకి ఇచ్చేటప్పుడు ఏదో అంతో ఇంతో పండించుకుందామని కౌలు రైతులు ఆశిస్తున్నారు. అందుకోసము ఈరోజు మన ఆత్మకూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్కి దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి మన రైతులు, సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అందుకోసము ఈరోజు ఎంఆర్ఓ సార్తో కౌలు రైతులకి మండల వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఇంతకుముందు గుర్తింపు కార్డులు ఇచ్చినారో, అదేవిధంగా ఇంకా లేని వాళ్ళకి ఆ గుర్తింపు కార్డులు ఇచ్చి రైతులకు, కౌలు రైతులకు బ్యాంకుల్లో ఎవరు సూటీ లేకుండా 2 లక్షల వరకు రుణాలు అందించాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. అందుకోసము ఎంఆర్ఓ సార్ గారు లోపల ఉన్నాడు, వచ్చి ఒక వినతిపత్రం అందజేద్దామని తెలియజేస్తున్నాం. చెప్పు, మాట్లాడు.